Panikumar and Depalli. You're watching PK Talks. Welcome to PK Talks. ఇవాళ ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం గురించి మనం తెలుసుకుందాం. అండ్ ఈ టీం ఎవరితో మ్యాచ్ ఆడుతుంది, ఏ డేట్తో ఆడుతుంది అనే విషయం గురించి కూడా మనం తెలుసుకుందాం. ఈ ఆర్సీబీ అనగానే ఫ్యాన్స్కి, బెంగళూరు ఫ్యాన్స్కి ఎక్కడ లేని అభిమానం. ఈ 17 సీజన్లలో ఒక్కసారి కూడా కప్పు గెలవలేదు. అయినా సరే వాళ్ళ అభిమానం ఎక్కడా తగ్గలేదు. ఎందుకంటే ఆర్సీబీ వాళ్ళు కప్పు నమ్దే అనేది ఒక జస్ట్ వర్డ్ కాదు. వాళ్ళు ఎప్పుడు ఐపీఎల్ బిగినా కప్పు నమ్దే అనుకుంటూ బిగిన్ చేస్తారు. సో ఆర్సీబీ ఫ్యాన్స్ అంటే డై హార్ట్ ఫ్యాన్స్ లాగా అనుకోవచ్చు అన్నమాట. అండ్ లాస్ట్ టైం ఈ ఆర్సీబీ టీం ఎంత మెరాకిల్ చేసిందంటే ఫస్ట్ ఆడిన 7 మ్యాచ్లు ఒక్క మ్యాచే గెలిచింది. కానీ నెక్స్ట్ టైం కంబ్యాక్ మాత్రం సూపర్ పవర్ఫుల్గా ఇచ్చింది. ఎలాగంటే మిగతా 7 మ్యాచెస్ గెలిచి అనూహ్యంగా ప్లే ఆఫ్లోకి వచ్చింది. దట్ ఈజ్ ఆర్సీబీ. ఆర్సీబీ టీంని తక్కువ అంచనా వేయకూడదు. ఈసారి ఆర్సీబీ టీం చాలా ప్యాక్గా ఉంది, పవర్ఫుల్ ప్యాక్. ఎలాగంటే కెప్టెన్ మారాడనమాట, రజిత్ పాడేకర్. ఇతను కెప్టెన్సీ వచ్చింది. కానీ ఈసారి ఆర్సీబీ ఒక్కసారి టీమ్ 11 చిన్న అనాలిసిస్ చూసుకుందాం. ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, రజిత్ పాడేకర్, లివింగ్స్టన్, కునాల్ పాండ్యా, టిమ్ డేవిడ్, తర్వాత జతీష్ శర్మ, భువనేశ్వర్ కుమార్. బౌలింగ్లో ఫుల్ బలం వచ్చేసాను భువనేశ్వర్ రావడంతో. తర్వాత ఆజ్లీవుడ్, తర్వాత సుయేష్ శర్మ, యాష్ దయాల్. ఇలాగ ఒక టీం పవర్ ప్యాక్. ఫస్ట్ 7 మెంబర్స్ ఎలాగ ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, రజిత్ పాడేకర్, లివింగ్స్టన్, కునాల్ పాండ్యా, టిమ్ డేవిడ్, జతీష్ శర్మ. ఇంతవరకు 7 మెంబర్స్ ఫుల్ బ్యాటింగ్ ఆర్డర్ అనమాట. ఎంత బౌలింగ్ అని ఎదుర్కొని బ్యాటింగ్ చేయగల మంచి సత్తా ఉంది. టైం పెట్టుకుని ఆడే మంచి 2020లో కావాల్సిన పవర్ఫుల్ బ్యాటింగ్ హిట్టింగ్ మ్యాచ్ మాట ఇది. అట్ ది సేమ్ టైం భువనేశ్వర్ కుమార్ రాకతో ఆర్సీబీ బలం, బౌలింగ్ బలం ఫుల్గా పుంజుకుందని చెప్పచ్చు. అండ్ ఈ టీం ఎవరెవరితో మ్యాచ్లు ఆడుతోంది అనేది ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ మ్యాచ్ ఇది లాస్ట్ టైం కప్ విన్నర్ కేకేఆర్ కోల్కతా నైట్ రైడర్స్తో ఆడుతుంది అనమాట. ఇది మార్చ్ 22. నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి మార్చ్ 28న సిఎస్కే చెన్నై సూపర్ కింగ్స్తో ఆడుతోంది. అలాగే ఏప్రిల్ 2న జీటీ గుజరాత్ టైటాన్స్తో ఆడుతోంది. ఏప్రిల్ 7th వచ్చేసి ముంబై ఇండియన్స్తో. అండ్ ఏప్రిల్ 10th ఢిల్లీ క్యాపిటల్స్తో. అండ్ 13th రాజస్థాన్ రాయల్స్తో ఆడుతోంది. 18th పంజాబ్తో ఆడుతోంది. ఎట్ ది సేమ్ టైం మళ్ళీ 20th పంజాబ్తోనే ఆడుతోంది. 24th రాజస్థాన్ రాయల్స్తో. 27th ఢిల్లీ క్యాపిటల్స్తో. 3rd మే వచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్తో ఆడుతుంది సిఎస్కేతో. అండ్ 9th ఎల్ఎస్జి లక్నో సూపర్ జైంట్స్తో ఆడుతుంది. అండ్ 13th ఎస్ఆర్హెచ్ సన్ రైజర్స్ హైదరాబాద్తో ఆడుతుంది. మనతో 13వ తారీఖు మే 13న ఆడుతుంది. అండ్ 17th మే వచ్చేసి కేకేఆర్ కోల్కతా నైట్ రైడర్స్తో. అంటే ఎవరితో స్టార్ట్ చేస్తుందో వాళ్ళతోనే ముగిస్తుంది. కోల్కతా నైట్ రైడర్స్తో ఫస్ట్ మ్యాచ్ మార్చ్ 22 ఆడుతుంది. సేమ్ అలాగే మే 17న కోల్కతా నైట్ రైడర్స్తో లాస్ట్ మ్యాచ్ ఆడుతుంది అనమాట. ఇది ఓవరాల్గా ఆర్సీబీకి సంబంధించింది. ఈసారి ఆర్సీబీని తక్కువ అంచనా వేయకూడదు. ఖచ్చితంగా ఇది ప్లే ఆఫ్లో ఉండే టీం అని మాత్రం చెప్పచ్చు. ఇది నా అనాలిసిస్. కానీ ఆర్సీబీ టీం ఫిలిప్ సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ ఇద్దరు డేంజర్ ప్లేయర్స్. ఓపెనింగ్ వచ్చిన తర్వాత వాళ్ళది మాత్రం సూపర్గా ఉంటుంది అన్నమాట. వాళ్ళ బ్యాటింగ్ ఒక్కసారి సెట్ అయ్యారా ఫస్ట్ 10 ఓవర్స్లోనే మ్యాచ్ స్వరూపాన్ని మొత్తం మార్చేయగల సామర్థ్యం ఉంది వీళ్ళిద్దరికి. సో ఇలాంటి అప్డేట్స్ కోసం, ఐపీఎల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ వాచింగ్ PK Talks. This is Panikumar Depalli signing off.